నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ పార్టీలో ఎవరు గాడ్ ఫాదర్‌లు ఉండరు. ఆ పార్టీలో కుటుంబ పరిపాలన అంటూ కంటిన్యూగా ఉండదు. ఆ పార్టీలో ఇంటి పేరు మీద లేదా సర్‌నేమ్ మీద కంటిన్యూగా రాజకీయాలు నడవవు. ఆ పార్టీ కేవలం కష్టపడిన కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలకి అవకాశం ఇస్తుంది. వాళ్ళెక్కడి దాకా అయినా వెళ్ళటానికి అవకాశం ఇస్తూనే ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాకా తీసుకుంటే కార్యకర్తలకి విలువిచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది నేను మాట్లాడింది కూడా బీజేపీ పార్టీ గురించి. అందుకే బీజేపీ పార్టీ చాలా స్పెషల్ అని చెప్తాము, సర్ప్రైజ్ అని చెప్తారు. పార్టీ ఎప్పుడూ కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా ప్రెసిడెంట్లు అవుతారనేది ఆఖరి నిమిషం వరకు తెలియదు. ఎందుకంటే వాళ్ళన్నీ గమనిస్తూ ఉంటారు. గమనించి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళ పేరు అనూహ్యంగా తీసుకొని వస్తారు తెర మీదకి. ప్రస్తుతానికి కేరళలో 40 సంవత్సరాల తర్వాత లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కమ్యూనిస్ట్ పార్టీలకి పెద్ద చెంపదెబ్బ అని చెప్పచ్చు. తిరువనంతపురం మేయర్ ఎన్నికలు ఎవరు ఊహించలేదు. అనూహ్యంగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంటా లేదా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ అసెంబ్లీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, పార్లమెంట్ సీట్లు పంచుకుంటూనే ఉంటారు. ఎవరిని రానివ్వరు. అలాంటిది ఒక మూడో పార్టీ కేరళలో ప్రవేశించింది అన్న ఒక హింట్ అయితే క్లియర్గా ఎదుగుతోంది అన్నది తిరువనంతపురం మేయర్ ఎలక్షన్సే తెలుపుతున్నాయి. వాళ్ళిద్దరికీ కూడా కొద్దిగా దడపుట్టించే అంశం. 2024లో లోక్సభ ఎన్నికల్లో ఒక లోక్సభ స్థానం గెలుచుకుంది తిరుసూరు బీజేపీ పార్టీ. అలాగే తర్వాత ఇప్పుడు జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వీటికి సంబంధించి కూడా ఓటు షేర్లు పెంచుకుంటమే కాకుండా 6 మేయర్ స్థానాల్లో తిరువనంతపురం ఫస్ట్ టైం రికార్డ్ అని చెప్పచ్చు మేయర్ స్థానాన్ని గెలుచుకుంది. 101 స్థానాల్లో 50 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. మెజారిటీకి 51 రావాలి. 51 స్థానాల్లో బీజేపీకి ఇండిపెండెంట్ అభ్యర్థి రాధాకృష్ణన్ ఈయన సపోర్టుతో తిరువనంతపురంలో మొట్టమొదటిసారిగా బీజేపీ జెండా ఎగురుతోంది మేయర్గా. చాలా పేర్లు తెర మీదకి తీసుకొచ్చారు. మామూలుగా సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా బీజేపీకి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరికి ఇస్తారు ఏంటి అనేది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేదా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళందరూ కూడా శ్రీలేఖ ఐపీఎస్ అవుతుంది, ఆవిడ మేయర్ అవుతుంది అనుకుంటూ ఊహించారు. కానీ ఆవిడ పేరు కాకుండా రాజేష్ ఇతను తీసుకొని వచ్చారు బీజేపీ. రాజేష్ ఒక పెద్ద రికార్డు ఇప్పుడు సాధించబోతున్నాడు. ఏంటంటే బీజేపీ తరఫున తిరువనంతపురంలో మొట్టమొదటిసారి మేయర్ అవుతున్నాడు. ఈయన బీబీ రాజేష్ అని ఆయన 2 సార్లు కౌన్సిలరు, స్టేట్ సెక్రటరీగా పనిచేశాడు, మాజీ యువమోర్చా స్టేట్ ప్రెసిడెంటు, అట్లాగే బీజేపీ తిరువనంతపురంకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కూడా ఒకప్పుడు పనిచేశాడు. ఈయన ఎప్పుడు కూడా సిపిఐఎం వీళ్ళ ల్యాండ్ గ్రాబింగు, భూ కబ్జాలు, అవినీతి మీద పోరాడుతూ వస్తూనే ఉన్నాడు. ఆయన చాలాసార్లు కేరళలో బీజేపీకి అభ్యర్థులు కూడా లేరు ఒకప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి. రాజేష్ చాలా నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. మొన్న 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఒటిఆర్ కావు నుంచి పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ప్రస్తుతానికి ఈవిడ శ్రీలేఖ, ఆవిడ ఈ 2026లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆ స్థానం నుంచి పోటీ చేస్తుందని తెలుస్తుంది. అందుకే రాజేష్కి మేయర్ పదవి ఇచ్చారు. ఇంకా డిప్యూటీ మేయర్ కింద అయితే ఎవరు ఊహించలేదు ఒక మహిళకి ఇస్తారని. ఎక్కడా కూడా ఆమె పేరు హెడ్లైన్స్లో ఉండదు, హిస్టరీలో కూడా ఉండదు. బీజేపీ మాత్రం పూర్తిగా ఆవిడ మీద నమ్మకం పెట్టుకుంది, ఆ మహిళ మీద. లోకల్ వర్కరు డిప్యూటీ మేయర్ అవుతుంది కేరళ క్యాపిటల్ తిరువనంతపురంకి. కమిట్మెంట్ మ్యాటర్స్ అని చెప్పచ్చు. బీజేపీలో ఎప్పుడు కూడా కనెక్షన్స్ కన్నా, ఇంటి పేర్ల కన్నా కూడా వర్క్ అనే దాన్ని బాగా చూస్తుంది బీజేపీ పార్టీ. ఈ ఆశానాథ్ కూడా 3 సార్లు బీజేపీ కౌన్సిలర్ గెలిచిన తిరువనంతపురంలో దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన ఆవిడ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవిడ కూడా పోటీ చేసింది. ఆ చిరాయిన్ క్యూజు నుంచి ఓడిపోయింది. కానీ ఓటు షేర్ మాత్రం 7% పెంచగలిగింది బీజేపీ పార్టీకి. సోషల్ మీడియాలో కూడా ఈవిడికి పెద్ద ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె చేసే వర్క్ మీద, వీటన్నిటి మీద 1,80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీద. ఈమె
సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డుకి అడ్వైజరీ కమిటీగా కూడా పనిచేస్తుంది మెంబరు. ఈ ఆశానాథ్ డిప్యూటీ మేయర్, వివి రాజేష్ మేయర్, కేరళ రాజధాని తిరువనంతపురంకి మేయర్గా, అట్లాగే బీజేపీ కేరళలో సర్జ్ అయిందని చెప్పచ్చు. కేరళలో పూర్తిగా ఎక్కడా కూడా అసలు మెంబర్స్ లేనన్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మేం పోటీ చేస్తామంటూ కూడా ముందుకు వస్తున్నారు. గెలుపోటములకి సమయం పట్టచ్చు, గెలవటానికి ఇంకా అభ్యర్థులు దొరుకుతున్నారు, అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డీఎఫ్కి అయితే ఫ్రంట్కి పూర్తిగా యాంటీ ఇంకంబెన్సీ కనబడుతోంది. ఆ యాంటీ ఇంకంబెన్సీ సర్వేలన్నీ చూసుకుంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే కాంగ్రెస్ కూటమికి కొద్దిగా ప్లస్గా కనబడుతుంది. కేరళలో ఎలక్షన్స్ సమీపిస్తున్న కొద్దీ ఎన్డీఏలో ఏమన్నా మార్పులు ఉంటాయా, ఎన్డీఏ ఉన్న ఓట్ బ్యాంక్స్ స్ప్లిట్ చేసుకుంటుందా, ఆ స్ప్లిట్ వలన ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కూటమికి ఎడ్జ్ ఉంది. అట్లాగే ఎన్డీఏ ఓట్ షేర్ పెంచుకుంటోంది. ఎన్డీఏ ఈ తిరువనంతపురంకి సంబంధించి ఒక 3 నుంచి 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునేట్టుగా కనబడుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 10 అసెంబ్లీ సీట్లు టార్గెట్గా ముందుకెళ్తోంది కేరళలో ఎన్డీఏ. వివి రాజేష్కి మొట్టమొదటి మేయర్ కేరళలో చెప్పచ్చు బీజేపీ తరఫున. ఆయన ఈరోజు ఆ పదవి అలంకరణ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.